आप बोलिए ना मुझे। आप यहाँ पे हो? వెల్కమ్ టు సర్కార్ ఎక్స్ప్రెస్. మనకు తెలుసు కాశ్మీర్ పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. అక్కడ ముష్కరుల దాడిలో కొంతమంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నిజంగా కూడా చాలా దురదృష్టమైన సంఘటన. దీనికి సంబంధించి ఆ ప్రదేశాన్ని సందర్శించిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు నదీముల్లా ఖాన్ దురానీ గారు, అదేవిధంగా బమిడిబాడి దత్తు, వాళ్ళిద్దరూ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. అసలు ఆ పర్యాటకంగా దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ఇటువంటి సంఘటన జరగడం ఏ పరిస్థితులకు దారుతుంది అనేది వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం దురానీ గారు. చెప్పండి, అంటే జనరల్గా ఈ పెహల్గామ్లోని ఈ మినీ స్విట్జర్లాండ్ పిలుస్తారు ఏదైతే సంఘటన జరిగిందో, ఆ ప్రదేశంలో ఈ సంఘటన జరగడం ఎటువంటి పరిస్థితులు దారితీస్తుంది, పర్యాటకంగా ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యత ఏమైనా కోల్పోనుందా? ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే అండి, ఇప్పుడు మనం కాశ్మీర్ని మన భూతల స్వర్గం అంటాం. అటువంటి చోట ఈ పెహల్గామ్ అనే ఏ ప్రాంతం అయితే ఉందో, అంటే బైసారాను మినీ స్విట్జర్లాండ్గా కూడా గుర్తింపబడుతుంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం, అలాగే ఒక 17 మంది గాయపడడం అన్నది ఒక భారతీయుడిగా మాత్రం ముందుగానే స్పందించడం అయితే 140 కోట్ల భారతీయుల గుండె పిండేసే సంఘటన అది. అదే కాకుండా ముఖ్యంగా ఇంకొక చీకటి కోణంలో కూడా ఒక విషయం చెప్పుకోవాల్సిన ఈ ఉగ్రదాడి వలన చెప్పుకోవాలి మనం ముఖ్యంగా. ఎందుకంటే మనం వాస్తవంగా చూసుకుంటే కాశ్మీర్ అన్నది పర్యాటక ప్రాంతం. అది అక్కడున్న ప్రజానీకం అంటే సాధారణంగా ఇంకొక విషయం చెప్పుకుంటూ దాని గురించి వెళ్దాం. మనం సాధారణంగా కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ఒక ముద్ద కోసం ఎక్స్ట్రా ట్రై చేస్తాం మనం తినడానికి, కానీ అక్కడ పట్టెడన్నం కూడా దొరకని పరిస్థితులు. నిజంగా అక్కడ మేము ఒక పర్యాటకుడుగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను అక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యాటకం మీద వచ్చిన డబ్బులతోనే కష్టపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వచ్చే ప్రతి రూపాయి వాళ్ళ పిల్లల కోసం కానీ వాళ్ళ కుటుంబ పోషణ కోసం మాత్రం వెచ్చిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో ఈ పర్యాటకం ప్రదేశాల్లో ఈ పర్యాటకుల మీద జరిగిన దాడి మాత్రం ఒక్క పర్యాటక రంగాన్నే కాకుండా భారతదేశం మీదే కాకుండా యావత్ శ్రీనగర్లో ఎవరైతే కష్టించి బతుకుతున్నారో వాళ్ళందరి జీవనోపాధి మీద కొట్టిన దెబ్బగా పరిగణించి ప్రతి భారతీయుడు కేంద్రం ఏ విధంగా చెప్తుంది, మన భారత ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అడుగు వేయాలని మాత్రం ముందుగా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక మీరు అడిగిన ప్రశ్న పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు పెహల్గామ్ శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని పెహల్గామ్ అయితే కనుక నిజంగా భూతల స్వర్గం అని చెప్పాలి. ఇది 2 రకాలుగా పర్యటిస్తారు. వాస్తవంగా ఒకటి శీతాకాలం, అంటే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ కాలంలో పెహల్గామ్ కొండపైన చేరుకోవడానికి 2.5 గంటల సమయం తీసుకుంటుంది. అదే ఎండాకాలంలో అయితే అక్కడ అంతా పచ్చికలు ఉంటాయి. అది సుమారు 1 గంట 45 నిమిషాల నుంచి గంట వరకు. ఇదంతా కేవలం గుర్ర ప్రయాణం మీద చేయాలి మనం ఎంత పర్యాటకులైనా సరే. అయితే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు అయితే కనుక చేసే అవకాశాలు ఉన్నప్పటికీ సాధారణంగా మనందరూ కూడా గుర్ర ప్రయాణాల మీద చేస్తాం. మేము వెళ్ళాం కూడాను. అదే ఆ విహారయాత్ర కూడా చాలా చక్కగానే జరిగింది ఆ టైంలో. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక వాస్తవంగా చూసుకుంటే ఎవరైతే పర్యాటకులను తీసుకెళ్తారో వాళ్ళు గుర్రాన్ని పట్టుకొని స్వయంగా ముందుండి ఆ 2.5 గంటల పాటు నడుస్తారు. నడక అన్నది ఎంత దారుణంగా ఉంటుందో మనం గుర్రం పైన ఆస్వాదిస్తూ ఉంటాం, కానీ వాళ్ళు నడక మార్గంలో ఎంత బాధ అనిపిస్తారో మన కళ్ళకి నేను స్పష్టంగా గమనించాను నేను. ఇక చూసుకుంటే కనుక పర్యాటక పరంగా చూసుకుంటే ఈ పెహల్గామ్ చుట్టుపక్కలంతా ఎక్కడ దొరకని విధంగా కుంకుమ పువ్వు పండించబడుతూ ఉంటుందని మీరు గమనించే ఉంటారు. అత్యంత విలువైంది అది, ఎక్కడ కూడా పండదు అది. అటువంటి ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ కుంకుమ పువ్వుకి అత్యంత విలువైంది. ఎటువంటి ఎంతోమంది ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్న పర్యాటకం మీద ప్రభావం చూపెడుతుందని అడిగారు. నిజంగా తప్పకుండా చూపెడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు ఎవరైతే ప్రయాణాలు రద్దు చేసుకుంటారో వాళ్ళు తిరిగి డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ఇటువంటి టైంలో భారతదేశ ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు ఏం తీసుకోవాలన్న కోణంలో కూడా ఆలోచిస్తుంది. ప్రయాణాలు రద్దయినాయి, అక్కడున్న ప్రజానీకానికి కూడా ఇప్పుడు పని లేకుండా పోతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఉగ్రవాద చర్య మాత్రం ఖచ్చితంగా పర్యాటకాన్ని దెబ్బతీస్తుందని మాత్రం చెప్పాలి. ఇక్కడ ఏదైతే ఉందో పర్యాటకాన్ని మాత్రం కంపల్సరీ కూడా అవరోధం ఏర్పడే అవకాశం ఉందని దురానీ గారు అంటున్నారు. సో మన దగ్గర మరొక జర్నలిస్టు దత్తు గారు ఉన్నారు. దత్తు గారు కూడా ఈ ఏదైతే ఉందో ఈ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పర్యాటకంగా దీని పర్యాటకంపై దాడి ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఆయన ద్వారా అడుగు తెలుసుకోవచ్చు. సార్ నమస్కారం దత్తు గారు. అంటే జనరల్గా ఈ దాడి గురించి తెలుసు, అంటే మీరు కూడా ఈ దీనికి సంబంధించి ఏదైతే ఉందో అంటే మినీ స్విట్జర్లాండ్ అంటారు దీన్ని, అసలు మినీ స్విట్జర్లాండ్ ఎందుకంటారు దాన్ని? వాస్తవంగా చూసుకుంటే కనుక మనం కాశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్ అని మీరు అడిగారు కదా, దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్ ఉందండి, ఇది సమ్మర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయం. ఇక్కడ వాటర్ కనబడుతుంది, లేకపోతే పచ్చిక బయలు కనబడుతున్నాయి.
ఇక్కడి నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. ఒక చెట్టు కానీ చేమ కానీ ఏమి ఉండదు. ఆ ప్లేస్లో అంతా స్నోఫాల్ అంటే మంచు దగ్గర 2 నుంచి 3 అడుగుల వరకు మనం మోకాలు వేస్తే ఇంతవరకు దిగి ప్లేస్ ఉంటుందండి. ఈ ప్లేస్లోనే మనం చిరంజీవి సినిమా కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో అనే ఒక పాట కూడా ఉంటుంది. అందులో చిరంజీవి పరిగెడుతూ ఉంటాడు. ఆ తీసింది కూడా అక్కడే. అంటే ఓపెన్ ప్లేస్ ఉండడం చక్కగా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుందండి. ఇందాక దురాని గారు మా మాట చెప్పారు. ఫస్ట్ పర్యాటకం ఏంటంటే మనకంటే పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, రకరకాలకి సోర్స్ ఉన్నాయి. వాళ్ళకి సోర్స్ లేదు. ఒక్క సోర్స్ పర్యాటకం. నేను మీరు ఆ దురాని గారు ఇంకా 10-15 మంది మనం 4-3 సార్లు వెళ్ళాం. రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాం. మనం వెళ్ళినప్పుడు పర్యాటకంగా ఎందుకు దెబ్బతీస్తుంది, ఎలా దెబ్బతీస్తుంది అంటే ఇప్పుడు నేనున్నానండి. నేను ఏదో కష్టానికి చాలా ఇబ్బందులు పడ్డాను, ఏదో రిలాక్స్ అవ్వడం కోసం నేను మీరు అందరూ కలిపి వెళ్ళినప్పుడు నా జేబులోంచి ఒక 5,000 రూపాయలు తీసి ఒక ఫ్లైట్ టికెట్ కొన్నాను. నేను ఎయిర్ డ్రామ్కి వెళ్ళడానికి ఒక 200 పెట్టి ట్యాక్సీ పెట్టుకున్నాను. ఫ్లైట్ టికెట్ ఖర్చు పెట్టాను. ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్ బతికాడు, అక్కడ ఫ్లైట్ సంస్థలు బతికాయి, అక్కడ సిబ్బంది బతికాయి. నెక్స్ట్ అక్కడ నేను దిగిన తర్వాత మనం రిసార్ట్ తీసుకున్నాం. అందులో ఆ రూమ్స్ వాళ్ళు బతికారు. రూమ్స్లో పనిచేసే బాయ్స్ లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు పనిచేశారు. నెక్స్ట్ మనం ట్యాక్సీ తీసుకున్నాం. ట్యాక్సీ వాడు బతికాడు. మనం హోటల్లో రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం, వాళ్ళు బతికారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం ఏదైతే కాశ్మీర్ వెళ్ళిన తర్వాత బేతల్ వ్యాలీ కావచ్చు, పెహల్గామ్ కావచ్చు, లేకపోతే గండోలా అనే ఒక పాయింట్ ఉంది, ఇవన్నీ మనం వెళ్ళాం. ముఖ్యంగా పెహల్గామ్ గురించి చర్చించుకుంటే పెహల్గామ్ దగ్గర మనం 1 నైట్ స్టే చేసాం. అక్కడి నుంచి గుర్రాల మీద వెళ్ళాం. ఆ గుర్రాలు ప్లస్ గాడిద క్రాస్ బీడింగ్ ఉన్న కంచర గాడిద వాటి మీద మనం వెళ్ళడం జరిగిందండి. దాని మీద వెళ్ళినప్పుడు మనం హ్యాపీగా మనకు భయంతో గుర్రాల మీద కూర్చున్నాం. కానీ గుర్రం కాపర్ ఎవడైతే ఉన్నాడో ఆడు మనతో పాటు 9 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. మనం ఆనందం పొందాం. మన ద్వారా ఆడు ఉపాధి పొందాడు. మరి ఇది పర్యాటకానికి నష్టం కదా. రేపటి రోజు అక్కడికి వెళ్ళాలంటేనే ధన వ్యయ ప్రయాసాలు ఓర్చాలి. కొంత డేర్ కూడా, గుండెలో దమ్ము స్ట్రెంత్ కూడా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరిగితే ఇన్ని డబ్బులు 1,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఎవరు వెళ్తారండి? వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఈ దాడి చేసిన వాళ్ళు కూడా చాలా కిరాతకంగా చేశారు. ఆ చేసింది కూడా, చంపింది కూడా నువ్వు ఏ మతానికి చెందిన వాడివి అని అడిగారు. ఏమైనా ఖురాన్ ఏమైనా చంపేయమని చెప్పిందా? భగవద్గీత చంపేయమని చెప్పిందా? లేకపోతే బైబుల్ జస్టిస్ క్రీస్తు అయినా చంపేయమని చెప్పాడా? ఏ దేవుడు చంపేయమని ఎవరు చెప్పలేదు. శాంతియుతంగా మీ బతుకు మీరు బతకండి, మీకు కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పాడు. ఈ 3 దేవుళ్ళు మనకు తెలిసిన 3 దేవుళ్ళు. వీళ్ళు వచ్చి నువ్వు హిందువా అని చదవమన్నారటండి. హిందూ అంటే నేను హిందూ అంటే కాల్చి పారేశారటండి. నేను చెప్తుంది కాదు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం, రకరకాల మాధ్యమాల్లో చూస్తున్నాం. కొంతమంది హిందువులు ముస్లిం అని చెప్పారండి. ముస్లిం అని చెప్తే నువ్వు ఖురాన్ చదవన్నారండి. ఒక ముస్లిమానికి ఉర్దూ వస్తుంది లేకపోతే హిందీ వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి హిందీ ఎక్కడ వస్తుంది, ఖురాన్ ఎక్కడ, ఉర్దూ ఎక్కడ వస్తుందని అది వాళ్ళు గ్రహించి వాళ్ళని కాల్చి చంపారండి. ఇదే సందర్భంలో కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు రకరకాల పిచ్చిగా పెడుతున్నారండి. మతం రంగు పులుపుతారు. దాడికి దాన్ని ఏమంటారు, దాడి చేసేవాడికి మతం ఏంటండి? మతం రంగు ఏముంటుందండి? ఒక నేరస్తుడికి కులం ఉండదు కదా. నేరస్తుడి కులం వాళ్ళు ఒక మతోన్మాదంతో పోతున్నారు. ఏదైతే మన పక్కన ఉన్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయో ఆ దేశాలు అన్నీ కూడా వారు చేసే పని ఏంటంటే తప్పుడు సంకేతాలు. ఎంతోమంది చాలామంది చెప్తుంటారు. అయితే ఇక్కడ చేసింది మాత్రం ఖచ్చితంగా పర్యాటకానికి ఈ మధ్యకాలంలో మనం వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. ఎందుకంటే కాశ్మీర్ చక్కగా ఉంది. అందాల సీమ, మన రత్నాల సీమని రాయలసీమ ఎలా అంటామో అందాల సీమని కాశ్మీర్ని చెప్పుకోవచ్చు. దాని అన్నాన్ని వర్ణించడానికి మనకి ఎక్కడ కవులు ఎక్కడ సరిపోతారు. మీరు కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ మినీ స్విట్జర్లాండ్ వెళ్ళడం జరిగింది. మినీ స్విట్జర్లాండ్ కూడా మీరు గుర్రం మీద వెళ్ళడం జరిగింది. ఆ రోజు పరిస్థితులు ఏంటి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు, అసలు మినీ స్విట్జర్లాండ్ పరిస్థితులు ఏంటి? మేము చక్కగా రిసార్ట్లో దిగి రిసార్ట్ నుంచి మనం గుర్రాలు ఏదైతే ఆ గుర్రాలు తీసుకుని పైకి వెళ్ళామో దాదాపు 8-9 కిలోమీటర్లు ఉంటాను. ఆ పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కష్టం కానీ ఏమీ పెళ్ళం బెడ్ల కానీ బంధుత్వాలు ఏమీ లేవండి. అదో ఆహ్లాదకరమైన ప్రదేశం, అదొక స్వర్గం, భూతల స్వర్గం. అక్కడికి వెళ్తే దాన్ని వర్ణించడానికి ఒక పదం అంటూ లేదు. ఎన్ని మర్చిపోయాం. మిత్రులు కావచ్చు, ఏం కాదు, మంచులో ఎగిరాం, ఆడాం, పాడాం, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా. దానికి తోడు అక్కడున్న ప్రజలు కూడా ఎంత సహకరించారో. మన గుర్రాల మీద తీసుకెళ్ళిన గుర్రం కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు సహకరించారు. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు చక్కగా మంచి ఉంది. ఇప్పుడు పచ్చిక బయలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది, ఇంకా హ్యాపీ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు కష్టసాధ్యమైన పరిస్థితులు. అడుగు వేస్తే 2-3 అడుగుల లోతు మంచు దిగిపోతుంది. అయినా సరే ఆ భూతల స్వర్గాన్ని చూడాలి అని కసి పట్టుదల దీక్షతో అక్కడికి వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఈరోజు మనం వెళ్ళిన ప్లేస్లో ఇలా జరిగిందా అంటే మాత్రం మనసంతా ద్రవీకరించిపోతుందండి. నా మిసెస్ ఏముంది, మీరు వెళ్ళొచ్చారు కదా అక్కడ జరిగిందండి, అలాంటి చోట్లకి వెళ్ళారా అని ఒక రకంగా నేను వెళ్ళొచ్చినప్పుడు
బాగుందండి అని ఆనందించింది. ఇప్పుడైతే అలాంటి చోటుకి వెళ్ళొచ్చారా ఏంటండి బాబు అది తలుచుకుంటే అని చెప్పి నా భార్య కావచ్చు, నా పిల్ల కావచ్చు, నాన్న ఇక నా భార్య చూపించింది. ఎంతోమంది జస్ట్ ఒక 3 hours 4 hours బ్యాక్ ఆ కాశ్మీరు ఈ సరస్సు ఉంటుందండి, దాల్ లేక్ పాండ్. ఆ దాల్ లేక్ పాండ్లో బోట్లో షికారు చేస్తూ వెళ్ళి అక్కడ షికారు అయిపోయిన తర్వాత ఆ మినీ స్విట్జర్లాండ్ వెళ్ళారట భార్యాభర్త, వారిని కాల్చి చంపేశారటండి. ఆ పోస్ట్ చూస్తే ఇంకా ఏం చెప్పాలి. అప్పుడు ఎవరైనా ఏదైనా చేయవలసుకుంటే ఇప్పుడు సపోజు మన దేశం మీద కక్ష ఉంది, తీర్చుకోవాలంటే మనుషుల మీద కాదండి తీర్చుకోవాల్సింది. చంపేవాడు మనిషే, చంపాలని ప్రేరేపించేవాడు మనిషే, చచ్చిపోయేవాడు మనిషే. కానీ మనని కొట్టాలంటే ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్కి మనకి కొంత రకరకాల డిస్టర్బెన్స్లు వస్తాయి. వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి ఉంటుందండి, బంగ్లాదేశ్ వాణిజ్యం మీద. ఆ వాణిజ్యం బంగ్లాదేశ్ దేశం విడిపోయినప్పుడు మన దేశం ఒక ఒప్పందం చేసుకుందండి. వాళ్ళ దేశంలో తయారైన బట్టలన్నీ కూడా మన పశ్చిమ బెంగాల్లో పోర్ట్ ద్వారా ఫ్రీగా ఎటువంటి ట్యాక్స్ లేకుండా రవాణా చేసేవారు. ఈ మధ్య కాలంలో ఈ రకరకాల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజెంట్ ఈ భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ట్యాక్స్ని రద్దు చేసి మీ వెహికల్ లేడానికి అని వాణిజ్యపరంగా కొట్టిందండి. అది ప్రయాణపరంగా కొట్టలే, స్ట్రాటజీ ప్రకారంగా కొట్టిందండి. అలా కొడితే మీ వ్యాపారం మంచిదో నా వ్యాపారం మంచిదో ఏది మంచిదో అది కరెక్ట్, కానీ మనుషులు తీసేసి మనుషులు కాల్చేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అంటే మళ్ళీ తిరిగి కాశ్మీర్లో ప్రస్తుత పరిస్థితులు అయితే గతంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అంటే పర్యాటకుడు స్వేచ్ఛకి వెళ్ళి స్వేచ్ఛకు వచ్చే పరిస్థితి నెలకొని ఉందంటారా? ప్రస్తుతం అయితే కనుక అలజడి గందరగోళం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే వెళ్ళొచ్చిన నాకే, నా భార్య అన్న అంటున్నాను కదా, నా కూతురే అన్న అంటున్నాను కదా, ఏమన్నా అలాంటి చోటకి వెళ్ళొచ్చినప్పుడు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు వాడు భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళే మొత్తం అక్కడ పర్యటించిన వాళ్ళందరూ కూడా చాలామంది ఉంటారు. ప్రస్తుతం అయితే కదా అల్లకల్లోలు ఉంటుంది, కానీ ఇది అంతా ఏమీ పెద్ద సమస్య ఏం కాదు. ఇంతకన్నా పెద్ద స్థాయి ఉగ్రవాదాలనే ఏరుపారేశారు. ఇలాంటి ఈ దుశ్చర్యల్ని ఖండించారు, తొదముట్టించారు కూడా. ఇప్పుడు 7 చేశారని చెప్పేసి చెప్తున్నారు, 2 చంపారు. మన భారత ప్రభుత్వం కూడా చంపేయడం కూడా కరెక్ట్ కాదండి. చంపేయడం అంటే వాళ్ళు చంపేశారు మనం చంపేశామని కాదు కదండి. దీనికి పరిష్కారం ఏంటంటే కరెక్ట్గా దౌత్యపరంగా చర్చలో లేకపోతే మరి ఇతర అంశాలు ఆలోచించి దీనికి పక్కాగా మాత్రం ప్రణాళిక రూపొందించకపోతే పర్యాటకం ఖచ్చితంగా దెబ్బతింటుంది. పర్యాటకం మీదే ఆధారపడి జీవిస్తున్నా గుర్తుంచుకోవాలి. కాశ్మీర్లో ఓన్లీ ముస్లిమ్సే ఉండట్లేదు, హిందువులే ఉండట్లేదు, క్రైస్తవులే ఉండట్లేదు, అన్ని సర్వమత సమ్మేళనం అంతా అక్కడ ఉందండి. అందరూ బతుకుతున్నారు. వారు కేవలం పర్యాటకం మీదే, మనకి అన్నీ వస్తున్నాయి. వారికి కనీసం ఈ సంపాదించుకున్న రూపాయితోనే వారు గోధుమ రొట్టెలు కొనుక్కోవాలి, పాలు కొనుక్కోవాలి, చంటి బిడ్డలకు పాలు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పర్యాటకం మీద వస్తాయి. గుర్రం నడిపివాడో, ఆటో నడిపివాడో, లేకపోతే కారు నడిపివాడో, హోటల్ నడిపివాడో. సార్ చెప్పండి దొరాని గారు, అంటే జనరల్గా కూడా ఎప్పుడు కూడా టూరిస్ట్ని టార్గెట్ చేసే పరిస్థితులు ఎప్పుడు కూడా లేవు. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడ కూడా టూరిస్ట్ని టార్గెట్ చేసే పరిస్థితులు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఏదైతుందో పెహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్లో టూరిస్టులను టార్గెట్ చేశారు. దీని నేపథ్యంలో ఎస్పెషల్లీ ప్రతి సంవత్సరం కూడా 10,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచే పర్యాటకులు వెళ్తున్నారు. ఈ 24 గంటల్లోనూ కూడా ఇంచుమించు 25% క్యాన్సిల్ చేస్తున్నారట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒకటండి, నాకు అనిపించేది అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. గత చాలా కాలంగా అయితే కనుక ముస్లిం పైన అకారణంగా ద్వేషం మాత్రం పెంచబడుతుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా ముస్లిం కూడా భారతీయులను గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భారతదేశం కనుక మన పొరుగు దేశం పైన యుద్ధం ప్రకటిస్తే ఖచ్చితంగా హిందువులకు క్షిపణి అయితే కనుక అందులో పేలే మందుగుండు ఖచ్చితంగా ముస్లిం అవుతాడని మాత్రం గుర్తిరిగితే చాలా మంచిది. ఎందుకంటే మన అందరూ అన్నదమ్ములుగా గడిపేవాళ్ళం. ఇటువంటి టైంలో అకారణంగా ఇప్పుడు అక్కడ ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు ఏ మతం అన్నది ఖచ్చితంగా మనం చెప్పలేము. కొంతమంది కావాలని ఏ వర్గం వర్గం అని అడిగిన ప్రశ్న వేరు, మతం అన్న ప్రశ్న వేరు. కానీ వర్గం అని అడిగారని చెప్పేసి బాధితులు చెప్తుంటే ఏకంగా ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి ముస్లింలే చేశారు, ముస్లింలు వదిలేశారు అంటున్నారు. ఇక్కడ విషయం గమనించాలి. ఎవరైతే అక్కడ పర్యాటకుల్ని తీసుకువెళ్ళే వ్యక్తి ఉన్నాడో అతను ముస్లిము, అతను కూడా చనిపోయాడు, అది కూడా దృష్టి పెట్టాలి. ఇక్కడ హిందూ ముస్లిం అన్న ఒక్క పక్కన పెడితే కనుక ఉగ్రవాదులు ఎందుకు ఇక్కడ పర్యాటకుల మీద దాడి జరిపారన్న ప్రశ్న మనం ఆలోచిస్తే కనుక ప్రస్తుతం అయితే అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారతదేశంలో పర్యటిస్తున్నాడు. ప్రస్తుతం కాశ్మీర్ సమస్యను పైకి తీసుకొచ్చి అలజడి తీసుకొచ్చి అంతర్జాతీయంగా ఒక అంశాన్ని తెరపైన తీసుకురావాలి అని ఉగ్రవాదులు వేసిన పన్నాగాల ఫలితంగా అమాయకులైన మన భారతదేశ పర్యాటకులు చనిపోయారు. అది మనం బాధ చెందాలి, దాన్ని ఎదుర్కోవాలి తప్పించి కేవలం మత రంగు పులివేసి ఇష్యూని డైవర్ట్ చేయడం మాత్రం చాలా తప్పుగానే బాధపడుతున్నాను. అంతర్జాతీయంగా ఈ ఇష్యూని తీసుకురావడం కోసమే ఈ అలజడి చేశారు. అటువంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదు, క్షమించకూడదని మాత్రం నా ఉద్దేశం. సో అంటే మొత్తం మీద ఈ దాడి పరిస్థితిలో ప్రస్తుతం కాశ్మీర్లో పర్యాటకం పరిస్థితి ఏంటి? మరి
ప్రస్తుతం ఏదైనా ఒక సమస్య కాలం దానికి ప్రతిదానికి కాలమే సమాధానం చెప్పొద్ది. అయితే భారతదేశ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయో తేలిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పర్యాటకం ఈ రోజు కాకపోయినా మళ్ళీ రేపైనా పచ్చదనం సంతరించుకుంటుంది. ఎందుకంటే కాలం మారింది, ప్రకృతి మారుతూ ఉంటుంది, మనిషి మనసు తేలికవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న గూడు మనసులో ఆవేదన కాలక్రమేణా తగ్గుద్ది. ఆ తర్వాత కాకపోతే కొద్ది కాలం క్రితం చూసాం మనం ఈ పర్యావరణం ఏ విధంగా డౌన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనమే ఎంతో ఆస్వాదించాం పర్యావరణం చూసి, అక్కడున్న జనాన్ని చూసి మైమరిపించి ఎంతో ఉత్సాహంగా. ఎందుకంటే పరిసరాలు చూసామంటే కేవలం అక్కడ పర్యాటకమే కాదు, పైన చెట్లు ఉంటాయి, క్రికెట్ బ్యాట్ల తయారీ సంస్థలు ఉన్నాయి, ఎంతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా దొరకని కుంకుమ పువ్వు ఉంది, అలాగే బాదం ఉంటుంది, అత్యంత విలువైన పోషక విలువలు, ఎంత యాపిల్ చెట్లు ఉంటాయి. ఇంత పర్యాటకంగా దాల్ లేక్ సదస్సు శ్రీనగర్ ఇవన్నీ మనకు ఉత్తేజకరంగా ఉంటాయి. అటువంటి ఎంతో అందమైన భూతల స్వర్గం శ్రీనగర్ అంటే కాశ్మీర్ మీద ఈ విధంగా దాడి చేయడం మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన పనే. కాకపోతే కొద్ది సమయం తీసుకున్న తర్వాత పర్యాటకం మామూలుగానే అవుతుంది. ఈ లోపల మన ప్రజానీకం మనసు మాత్రం తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశం దీనికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మాత్రం మేము ఆశిస్తున్నాం. సో అంటే మొత్తం ఇది పరిస్థితి. సర్వమత సమ్మేళనం కాశ్మీర్ అంటున్నారు మన సీనియర్ జర్నలిస్టులు దురాని గారు, అదేవిధంగా దత్తు గారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో అక్కడ పర్యాటకం మళ్ళీ తిరిగి పుంజుకోవాలని కోరుకుందాం.